కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ఎరువుల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. విజయవాడ ముత్యాలంపాడులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు. చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సూపర్ 6 ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి మేలు జరిగిందో ఒక వైట్ పేపర్ ప్రకటించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతిదీ కూడా మోసమే, ప్రతిదీ కూడా కట్టింగ్లే, ప్రతిదీ కూడా అర్హుల్ని తగ్గించేటటువంటి కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో సంవత్సరన్నర కాలంగా రైతులందరూ కూడా మోసగించబడతా ఉన్నారు. కిసాన్తో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు రికార్డు ద్వారా మేము చూపించాం. మరి ఈరోజు పిఎం కిసాన్తో ఎందుకు కలిపారు? అది మోసం కాదా? అది అబద్ధం కాదా? అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మిర్చి రైతుకి గిట్టుబాటు ధర లేదు, మామిడి రైతులకి గిట్టుబాటు ధర లేదు, అలాగే టమాటా రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.